దెబ్బలు తగిలిన, తుఫానులు వచ్చిన, వరదలు వచ్చిన ఆ కొండ స్థిరముగానే ఉంటుంది. అలాగే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఈనాడు చాలా మంది కదులుతూ ఉంటారు, నిలకడ ఉండదు, స్థిరం ఉండదు. స్థిరము లేని జీవితాలు, నిలకడ లేని జీవితాలు. కారణం ఏంటంటే దేవుని మీద వారు నమ్మిక ఉంచకపోవటమే, దేవుని మీద వారు ఆధారపడకపోవటమే. అందుకే రెండో మాట ఏమంటున్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూడండి ఏమంటున్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. నేను యెరూషలేము 5 పర్యాయాలు వెళ్ళాను, 5 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. అయితే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి. పర్వతం అంటే ఏదో చిన్న చిన్న కొండలు కాదు. ఈ పర్వతాలు ఇంచుమించు 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అంత పొడవుగానే ఉంటాయి. వాటిని పర్వతాలు అంటారు. ఇలాంటి పర్వతాలు యెరూషలేము చుట్టూ ఉన్నాయి. దేని చుట్టూ ఉన్నాయి? యెరూషలేము చుట్టూ ఉన్నాయి ఈ పర్వతాలు. అలాగే యెరూషలేము చుట్టూ ఈ పర్వతాలు ఎలా ఉన్నాయో, ఇది మొదలుకొని అనగా యేసుక్రీస్తును నమ్ముకున్న రోజు మొదలుకొని, యేసుక్రీస్తు మీద ఆధారపడిన రోజు మొదలుకొని నిరంతరము నిత్యము కూడా తన ప్రజల చుట్టూ జీవము కలిగిన దేవుడు ఉంటానంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకుంటాం మా కులస్తులు ఉన్నారు మాకేంటి అని అనుకుంటాం చాలా మంది, మా బంధువులు ఉన్నారు మాకేంటి అనుకుంటాం చాలా మంది, మాకు తెలిసిన రాజకీయ నాయకులు ఉన్నారు మాకేంటి అనుకుంటారు చాలా మంది. ఇదంతా ఒక భ్రమ, ఒక మాయ, ఒక కల్పన కథలే. కానీ నీ చుట్టూ దేవుడు ఉంటే ఏ కీడు జరగనివ్వడు. నీ చుట్టూ దేవుడు ఉంటే ఏ హాని జరగనివ్వడు. నీ చుట్టూ దేవుడు ఉంటే ఏ నష్టము జరగనివ్వడు. మరి మన చుట్టూ దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అనగా యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాలి. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. ఈ 125వ కీర్తనలో చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారట. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కదలరు, ఎన్ని ఇరుకుని ఇబ్బందులు వచ్చినా కదలరు, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అల్లజడలు వచ్చినా కదలరు. ఈనాడు చాలా మంది ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఈ ఊరు కాదని ఆ ఊరు, ఈ సంఘం కాదని ఆ సంఘం, ఈ పాస్టర్ కాదని ఆ పాస్టరు అంటే కదిలేవారుగా ఉంటున్నారు. కదలని వారుగా ఉండేది ఎవరంటే దేవుని యందు నమ్మిక ఉంచేవారు మాత్రమే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డారు కనుక, ఆయన మీద విశ్వాసం ఉంచున్నారు కనుక ఆయన వారిని అన్నటికీ కూడా కదలనివ్వకుండా వారిని కరువులో పోషిస్తారు. చూడండి, కదిలే స్థితిలో ఉన్న అటువంటి కుటుంబానికి వచ్చిన నష్టం చూడండి. యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. యూదా బెత్లెహేములో కరువు వస్తే ఆ కరువును చూసి ఒక కుటుంబం యూదా బెత్లెహేముని విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరికీ రాలేదు కరువు, ఈ కుటుంబానికి వచ్చింది ఆ కరువు, అందరికీ వచ్చింది. వాళ్ళందరూ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, మా దేవుడు మాకు సమృద్ధినిస్తాడు, మా దేవుడు కరువులో కూడా మాకు సంతృప్తిస్తాడని విశ్వాసంతో వారు ఉన్నారు. కానీ ఈ కుటుంబం మాత్రం